మన ఫోన్లో డేటా భద్రంగా ఉందా లేదా అనేది ఒక చాలా పెద్ద డౌట్ చాలా మందికి. అది ఫూలిష్ థింగే కదా. 100% సార్. 2 రూపాయలకి 3 రూపాయలకి బఠానీలు దొరికినట్టు ఇంటర్నెట్ దొరికిపోతుంది 1 GB కాబట్టి. సో బ్యాంక్ లాకర్లో మనం డబ్బులు పెట్టుకుంటాం, లాకర్ తీసుకొని దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత బంగారం ఉందో మనకు మాత్రమే తెలుసు. సో బ్యాంక్ వాడికి కూడా తెలియదు. సేఫ్ ప్రైవసీ అని అక్కడ పెట్టుకుంటాం. సో ఐక్లౌడ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంతేనా. మనం డే టు డే లైఫ్లో అలవాటు అయిపోయిన ప్రతి ఒక్క టెక్నాలజీ అమెరికానే సేల్ చేస్తుంది. పాస్పోర్ట్లు ఆర్డర్ చేసుకోవాలన్నా, గన్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా, డ్రగ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఫోన్లో ఉన్న చిన్న చిన్న అప్లికేషన్స్ త్రూగా చిన్న డబ్బులు పంపించేస్తే వచ్చేస్తున్నాయి. సో ఒక ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు మనం? ఆల్రెడీ యాపిల్ని హ్యాక్ చేసి చూపించేశారు. అవునా? ఆల్రెడీ దే హ్యావ్ హ్యాక్డ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఫుల్లీ అన్డిటెక్టబుల్ లాంటి అప్లికేషన్స్ ఏమన్నా మన ఫోన్లో వేస్తే మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా చూసుకోవడం కొంచెం కష్టం. టెలిగ్రామ్ మన యాప్, ఇండియన్ యాప్, దీన్ని వాడండి అని. సో ఇప్పుడు టెలిగ్రామ్ వాడాలంటే భయపడుతున్నారు, టెలిగ్రామ్ యాప్ ఫోన్లో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. అవును సార్, చాలా రిస్క్ టేకింగ్ సార్. టెలిగ్రామ్ అంటేనే రిస్క్ టేకింగ్. ఎవరో వేరే కంట్రీలో లాగిన్ చేసినట్టు ఉంది. అక్కడ నుంచి ఆయన నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంది. నేను ఒకవేళ ఆ లింక్ని క్లిక్ చేస్తే నా దాంట్లో ఎన్ని టెలిగ్రామ్ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సేమ్ మెసేజ్ వెళ్తుంది నా నుండి. లిమిటెడ్గా వాడుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు సార్. విచ్చలవిడిగా వాడినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు అనేవి ఉంటాయి. సో ఏఐతో మనకు ఏం తీసుకోవచ్చు, ఏం సర్వీసెస్ తీసుకోవచ్చు, ఏ సర్వీసెస్ని కొంత అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పారు. సో ఏఐ వల్ల కమింగ్ డేస్లో చాలా అంటే చాలా నష్టాలు రాబోతుంది. 132,000 IMEI నెంబర్స్ బ్లాక్ చేశారంట. రైట్. 6,69,000 సిమ్ కార్డ్స్ బ్లాక్ చేశారంట. కరెక్ట్. సో అంటే ఇన్ని సిమ్ కార్డ్స్, ఇన్ని మొబైల్స్ పర్మిషన్ లేకుండా క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి మనం. ఇంకోటి చివరిగా నేను విన్నది ఏంటంటే టెలిగ్రామ్లో ఫేక్ ఫోన్ పే యాప్స్ కూడా వస్తున్నాయని. ఉందా ఫోన్ పే? మనం డెఫినెట్లీ ఏది యాప్ స్టోర్ నుంచి చేసుకునేది కాక టెలిగ్రామ్ నుంచి చేసుకోవచ్చా? డెఫినెట్లీ ఉంది. అది ఒరిజినల్ కాదా? ఒరిజినల్ కాదు సార్. మనం డబ్బులు ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక కోడ్ జనరేట్ అవుతుంది, UTR నెంబర్ జనరేట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ టైం సక్సెస్ఫుల్ మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. వాడికి చూపించేస్తారు ఇంత సింపుల్గా. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ మనీష్ గారు మనతో ఉన్నారు. మనం ఈ సైబర్ తెలుగు స్టూడియోస్ ద్వారా సైబర్ ఇష్యూస్ పైన చాలా సమస్యలకు పరిష్కారాలు ఇక్కడ మనీష్ గారితో తెలుసుకుంటున్నాం. చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం తెలుసుకున్నాం. అయితే దీని గురించి నేను కాస్త రెగ్యులర్ జర్నలిజం దీని నుంచి సైబర్ క్రైమ్ వైపు ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఇండియాలో ఇన్ని క్రైమ్స్ 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ ద్వారా విదేశాలకి వెళ్ళిపోతున్నాయి, ఫోన్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో ఈ ఇష్యూ మిగతా కంట్రీస్లో ఎందుకు రావట్లేదు? ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భారతదేశంలో మాత్రమే ఎందుకు వస్తుంది? సో భారతదేశంలో ఈ స్థాయిలో జరుగుతుంటే ఇండియా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? దీన్ని ఈ డౌట్ ఒకటి వచ్చింది. ఈ డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. దాంతోపాటు ఇక చాలా ఇష్యూస్ మాట్లాడదాం మనీష్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు ముంబై నుంచి? అబ్సల్యూట్లీ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ. సో దీనికోసమే మనం ఈరోజు మార్నింగ్ ఈరోజు వచ్చారు మార్నింగ్. నాకు ఈ క్వశ్చన్, ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మిగతా కంట్రీస్లో లేనంత క్రైము, సైబర్ క్రైము ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఎందుకు అవుతుంది? 2-3 ఆస్పెక్ట్స్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే కంట్రోలింగ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏమైపోయింది అంటే విచ్చలవిడిగా ఇంటర్నెట్ అనే యూసేజ్ పెరిగిపోయింది. దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎంత మాత్రాన ఉంది. బట్ ఏ మేరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేట్ ఎవరు చేయగలుగుతారు సార్? ఎవరిది అయితే ఓనర్షిప్ ఉందో వాళ్ళు రెగ్యులేట్ చేయగలుగుతారు. సో ఓనర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మన కంట్రోల్లో ఉన్న ఇంటర్నెట్ని కొన్ని ప్రామాణికాలు యూజ్ చేసి లిమిటెడ్ ఎడిషన్లో జనాలకి ఇవ్వగలగాలి. సో లిమిటెడ్ ఎడిషన్లో లేకుండా అన్లిమిటెడ్గా ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు ఇష్టం ఉన్న సైట్లో ఓపెన్ చేసి, టెక్నాలజీ అప్డేటెడ్ ఉంది కాబట్టి ఏది కావాలన్నా చూసేసుకుంటారు. యాజ్ లాస్ట్ టైం వీడియోలో మనం చూసుకున్నట్టు పాస్పోర్ట్లు ఆర్డర్ చేసుకోవాలన్నా, గన్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా, డ్రగ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఫోన్లో ఉన్న చిన్న చిన్న అప్లికేషన్స్ త్రూగా చిన్న డబ్బులు పంపించేస్తే వచ్చేస్తున్నాయి. సో దీన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలి అంటే మెయిన్ సిస్టమ్స్ నుంచి వెళ్ళి తగ్గించుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాడు అంటే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ లేదా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కానీ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వేరే కంట్రీస్ నుంచి కొంటున్నారా? ఫ్యూ డేస్ బ్యాక్. ఎస్, అబ్సల్యూట్లీ. BSNL అండ్ VSNL, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎర్లియర్ యూజ్డ్ టు పర్చేస్ ఇంటర్నెట్ ఫ్రమ్ 2 వెండర్స్, అమెరికన్ బేస్డ్ వెండర్స్ ఉన్నారు. ఒక కంపెనీ వచ్చేసి AT&T, ఇంకో కంపెనీ వచ్చేసి వెరిజాన్.
ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ చాలా కంట్రీస్కి సేల్ చేస్తూ ఉంటారు ఓకే లిమిటెడ్ ఎడిషన్. ఓకే ఓకే సో ఆ ఇంటర్నెట్ని కొనుక్కున్న గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక స్టేట్ దగ్గర కొనేసి ఒక పోర్ట్ దగ్గర నుంచి దాన్ని వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షనే కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకో సిటీకి, ఇంకో సిటీ నుంచి వెళ్ళి మన దగ్గర ఉన్న నియర్ బై ఉన్న స్ట్రీట్స్ నుంచి వైర్డ్ రూపకంలో మన రూమ్లలో ఉన్న రూటర్స్కి. సో రూటర్కి ఎప్పుడైతే మనం ఇథర్నెట్ కేబుల్ని పెడతామో అందులో ఉన్న డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే దాన్ని వైర్లెస్ చేసేస్తుంది. వైర్డ్ ఇంటర్నెట్ని కాస్త వైర్లెస్ చేసేసి చాలా మందికి ఎమిట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ని. సో ఇంటర్నెట్ యూసేజ్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండే కాబట్టి లిమిటెడ్ పీపుల్ వాడినరు. ఇప్పుడు ఆఫర్స్ రూపకంగా వచ్చేసినాయి కాబట్టి ₹2 ₹3 బటానీలు దొరికినట్టు ఇంటర్నెట్ దొరికిపోతుంది 1 GB కాబట్టి. వన్స్ అపాన్ ఎ టైం ₹250 పెడితే కానీ 1 GB డేటా వచ్చేది కాదు. అప్పుడు మనం ఏదైనా ఇంటర్నెట్లో సోర్స్ చూసుకోవాలి అన్నా కూడా చాలా లిమిటెడ్గా వాడుకునేవాళ్ళం. బట్ రైట్ నో ఏమైపోయింది అంటే ₹200 రీఛార్జ్ చేసుకుంటే రోజుకు ఒక 2 GB డేటా అనేది వచ్చేస్తుంది. ₹200-300 రీఛార్జ్ చేసుకుంటే. సో ఇట్లా విచ్చలవిడిగా ఇంటర్నెట్ దొరికిపోయేసరికి దాని యూసేజ్ ఎక్కువైతే ఎట్లా అయిపోయిందో మిస్యూజింగ్ కూడా అట్లా అయిపోయింది సార్. సో ఇంటర్నెట్ని కంట్రోల్ చేయాల్సిన గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఈ ఆఫర్ల వల్ల చాలామంది ఎంతో క్రౌడ్ అంటే ఇండియా అనేది లిమిటెడ్గా చూసుకుంటే ప్రామాణికంగా మన దీన్ని ఏమంటాం వైశాల్యం ప్రకారం చూసుకుంటే కొంచెం చిన్నగా ఉంది, ప్లస్ క్రౌడ్ ఎక్కువ ఉంది, మేనేజ్ చేయడం కష్టం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లాంటి కంట్రీస్, దాని తర్వాత రష్యా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ అట్లాంటివి చూసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, దాని తర్వాత మానిటరింగ్ చేస్తుంది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ, రీసోర్సెస్ ఎక్కువ. మన దగ్గర రీసోర్సెస్ తక్కువ, క్రౌడ్ ఎక్కువ. దానివల్ల కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుంది సార్. సో ఆరిజిన్ ఆఫ్ ఇంటర్నెట్ మీరు అడిగినట్టు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి మనం కొంటున్నాం కాబట్టి ఆల్వేస్ వీఆర్ వల్నరబుల్. సో అమెరికా ఈ 2 కంపెనీలు నేను ఏదైతే చెప్పినో వెరిజాన్ అండ్ ఏటీటీ, దే ఆర్ ఆల్సో పర్చేసింగ్ ప్రొక్యూరింగ్ ఇట్ ఫ్రమ్ నాసా. ఓకే. సో నాసా వాళ్ళు చాలా కంట్రీస్కి ఇంటర్నెట్ని అమ్ముతూ ఉంటారు అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఓనర్షిప్ అమెరికాకు ఉంది. ఎస్. సో మన ఇండియా కొనుక్కుంటుంది కాబట్టి వెండర్ ఇండియా కాబట్టి. కరెక్ట్. ఓకే. యూజర్. సో వెండర్ అమెరికా, యూజర్ మనం. కరెక్ట్ సార్. సో కంట్రోల్ చేయడం కష్టం. నాట్ ఓన్లీ ఇది సార్, బట్ ఆల్సో మనం తీసుకుంటే మనం డే టు డే లైఫ్లో అలవాటు అయిపోయిన ప్రతి ఒక్క టెక్నాలజీ అమెరికానే సేల్ చేస్తుంది. ఎవ్రీ ప్లేస్లో ఇండివిజువల్ హ్యూమన్ దగ్గర నుంచి కంప్యూటర్లు, దాని తర్వాత చిన్న చిన్న కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఎవరైనా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్లు విండోస్, దాని తర్వాత ఫోన్లలో వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ ఐఓఎస్లు, మ్యాక్, ఏదైనా సరే మనం తీసుకుంటే టాప్ టెక్నాలజీ మనం వాడుతున్న ప్రతిదీ సేవ్డ్ బై అమెరికా. సో అది సార్. సో అక్కడ ఎందుకు జరగట్లేదు అనేది నా పాయింట్. అక్కడ జరుగుతూ ఉంటాయి, కాకపోతే అక్కడ ఈజీగా ఫెడరల్ లా ఎలాగ ఉంటుంది సార్ అంటే, సో ఇంతకుముందు మన పాత ఇంటర్వ్యూలలో కూడా చూసినట్టు కొన్ని స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటిస్తారు. దాని తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఎవరినైనా సరే మానిటర్ చేయడానికి వెనుకడదు. ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇట్లా రిస్ట్రిక్షన్, మేము వీడిని మానిటర్ చేస్తామంటే చేస్తారు. ఇండియాలో అట్లా లేదుగా, ప్రైవసీ యాక్ట్ అనేది ఉంది. సో ఇండివిజువల్ హ్యూమన్ని ఎప్పుడు గవర్నమెంట్ మానిటర్ చేయట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా సరే ఇష్యూ ఉన్నా, కేసు ఉన్నా ఆ పర్సన్ ని తీసుకొని మానిటర్ చేసే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దాన్ని అప్లై చేస్తుంది తప్ప రియాక్టివ్ పోలీసింగ్ మాత్రమే జరుగుతుంది సార్ ఇక్కడ. ప్రిడిక్టివ్ అండ్ ప్రొయాక్టివ్ అనేది జరగట్లేదు. ఏంటి డిఫరెన్స్ దానికి? రియాక్టివ్ అంటే ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే ఒక యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. ఇష్యూ అవ్వడానికి ముందే ఆలోచించి ఇది జరగొచ్చేమో, ప్రొయాక్టివ్ అండ్ ప్రిడిక్టివ్ థింగ్స్ అనేవి జరగాలన్నమాట, యాక్షన్స్. సో ప్రొయాక్టివ్ ప్రిడిక్టివ్ యాక్సెస్ జరగాలి అంటే కొంచెం టైం టేకింగ్. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పినట్టు హ్యూజ్ క్రౌడ్ కదా సార్, హ్యూజ్ యూజర్ బేస్. మళ్ళీ ఇండియాలో ఉన్న ఒక్కొక్క పర్సన్ 2-3 ఫోన్లు వాడుతూ ఉన్నాం, 2-3 ల్యాప్టాప్లు వాడుతూ ఉన్నాం. యూసేజ్ అనేది ఎంతైతే పెరిగిపోతూ ఉంటుందో మానిటరింగ్ అనేది కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు చాలా యాప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇంటర్వ్యూస్లో. చాలా లింక్స్ వస్తున్నాయి, వాటిని క్లిక్ చేస్తే ఎలా అనేది మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మన ఫోన్లో డేటా భద్రంగా ఉందా లేదా అనేది ఒక చాలా పెద్ద డౌట్ చాలా మందికి. మన ఫోన్ మనం సీక్రెట్గా మాట్లాడుకుంటున్నాం, మన ఫోన్లో చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది మనకు మాత్రమే తెలుసు అని మనం అనుకుంటున్నాం. అది ఫూలిష్ థింగే కదా. 100% సార్. సో మనం ఐఫోన్లు వాడుతున్న వాళ్ళు ఐక్లౌడ్ ఉంది, సో ఐక్లౌడ్లో పెట్టేస్తున్నాం మొత్తం ఇన్ఫర్మేషన్ని. బ్లైండ్గా కొనుక్కొని క్లౌడ్ స్టోరేజ్ని కొనుక్కొని దాంట్లో పెట్టేస్తున్నాం. అవును సార్. సో అది సేఫ్గా ఉన్నట్ట? ఏదైనా సరే నేను ఏం చెప్తున్నా అంటే, ఏదైనా సరే మన చేతిలోంచి వెళ్ళి ఒక్కసారి అది క్లౌడ్లోకి ఎంటర్ అయింది లేదా మొబైల్ అప్లికేషన్ త్రూగా వేరే యాప్లోకి ఎంటర్ అయింది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. మరి క్లౌడ్లో మనం పెట్టుకుంటుంది ఏ రకమైన సెక్యూరిటీ కోసం?
యాపిల్ అనే ఒక అడ్వాంటేజ్ ఏంటిది అంటే కొంతవరకు 99% అనుకోవచ్చు మనం సేఫ్టీ, బట్ 1% ఛాన్స్ అయితే ఉంది అక్కడ నుంచి కూడా డేటా థెఫ్ట్ అయి జరిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకే, అది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అవ్వచ్చు, లేదా వేరే కంట్రీ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంటే దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఎనీ ఇంటర్మీడియటరీ, ఇప్పుడు యాపిల్ అనేది ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ, ఇట్స్ నాట్ రన్ బై ఎనీ గవర్నమెంట్. సో ఏ కంట్రీలో రిజిస్టర్ అయి ఉందో ఆ కంట్రీ గవర్నమెంట్కి ఇది లయబులా కదా? 100% ఫేస్బుక్ పోయినసారి ఇన్ఫర్మేషన్ మొత్తం అమెరికా గవర్నమెంట్కి ఇచ్చింది అని అతని పైన కేసు అయింది కదా. 100% అబ్సల్యూట్లీ ఇస్తారు. ఎవరైనా సరే ఒక సర్వీస్ని రన్ చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్కి లయబుల్గా ఉండాలి, ఎలాంటి డేటా అడిగినా ఇవ్వాల్సి వస్తుంది. లేదు అంటే ఆ సర్వీస్ ఇమ్మీడియట్గా బ్యాన్ అయిపోతుంది. సర్వీస్ బ్యాన్ అయింది అంటే వాళ్ళకి లాస్, ఎట్టి పరిస్థితులలో లాస్కి ఒప్పుకోరు కాబట్టి ఆటోమేటిక్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో బ్యాంక్ లాకర్లో మనం డబ్బులు పెట్టుకుంటాం, లాకర్ తీసుకొని దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం ఉందో మనకు మాత్రమే తెలుసు. సో బ్యాంక్ వాడికి కూడా తెలియదు, సేఫ్ ప్రైవసీ అని అక్కడ పెట్టుకుంటున్నాం. సో ఎవడో ఈడీ రైడ్ చేసినప్పుడు బ్యాంక్ లాకర్ తీసి ఎతుకుతుంటాడు. అవును సార్. సో ఐక్లౌడ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంతేనా? సో సేఫ్గా ఉందని అక్కడ పెట్టుకున్నా. 100% సార్. సో ఐక్లౌడ్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అంతా మనకు కావాల్సిన టైంలో మళ్ళీ దొరుకుతుంది, తీసుకోవచ్చు. కానీ అది ఇంకెవరూ చూడకుండా ప్రైవసీగా ఉంది అని అనుకోవడానికి లేదు. సో ఇన్ కేస్ కొంతమంది మామూలుగా సూడో ఎక్స్పర్ట్స్ ఎట్లా అంటే చెప్తా ఉంటారు కదా, యాపిల్ సెక్యూరిటీ గురించి మీకు తెలియదు, ఇది ఇట్లుంటుంది అట్లుంటుంది అని జనాలు చూస్తూ ఉంటాం కదా మనం కూడా. సో సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే ప్రతి ఒక్క యాపిల్ అకౌంట్ మనం సైన్ ఇన్ చేసుకునేటప్పుడు లిగసీ కాంటాక్ట్ అని అడుగుతుంది. లెగసీ కాంటాక్ట్ అంటే ఏంటిదంటే ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్, యూజర్ ఎప్పుడైనా చనిపోతే ఆ అకౌంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలి. సో యూజర్ బతుకున్నప్పుడే ఒక లెగసీగా ఇంకొక పర్సన్కి యాక్సెస్ ఇచ్చడానికి పెట్టుకుంటాడు. నామినీ అంటాం తెలుగులో. మనం బ్యాంక్ అకౌంట్స్ అప్పుడు కూడా పెట్టుకుంటా ఉంటాం కదా, సేమ్ అట్లనే యాపిల్ అకౌంట్ క్రియేషన్ అప్పుడు కూడా లెగసీ కాంటాక్ట్ పెట్టుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. ఒకవేళ పెట్టుకున్నాము అంటే దిస్ డేటా కెన్ బి యాక్సెస్ బై దట్ అదర్ పర్సన్ ఆల్సో ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్. సో ఇవన్నీ చూసుకుంటే చైనీస్ ఆల్రెడీ యాపిల్ని హ్యాక్ చేసి చూపించేసారు. అవునా? ఆల్రెడీ దే హ్యావ్ హ్యాక్డ్ ఇన్ ఫ్యూ సెకండ్స్ పాస్వర్డ్ బైపాస్ అనేది. సో ఇమ్మీడియట్ గా యాపిల్ ప్యాచ్ చేసేసింది, అది సెకండరీ థింగ్. బట్ ఇంత సెక్యూర్డ్ అనుకునే యాపిల్ కి కూడా ఒక బ్రేక్ అనేది చైనీస్ హ్యాకర్స్ వేసేసారు ఆల్రెడీ. బట్ జనరల్ ప్రకారం చూసుకుంటే 99% ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్, యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా సరే సేఫ్. సో సేఫ్టీ పర్సెంటేజ్ ఎక్కువ కంపారిటివ్, సేఫ్టీ పర్సెంటేజ్ చాలా ఎక్కువ సార్. ఓకే, మీ మిగతా ఫోన్స్లో మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా చాలా చోట్ల ఈ స్టోరేజ్ కొనుక్కొని అక్కడ ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు, అది ఎంత సేఫ్ అంటే? సార్ నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మనం స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ మన ఫోన్లో ఉన్న మన ఇన్ఫర్మేషన్ని మనమే దాంట్లోకి ఎక్కిస్తున్నాం, క్లౌడ్లోకి. ఎక్కించినామంటే వాళ్ళ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటారు, ఎందుకంటే మీకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇవ్వాలి కదా, సేవ్ చేసి పెట్టుకుంటారు. సేవ్ చేసి పెట్టుకుంటారు అంటే మీరు కాదు కదా పెట్టుకుంది, వాడు కదా. వాడి దగ్గర నుంచి వెళ్ళి డేటా లీక్, డేటా బ్రీచ్ లాంటివి జరిగినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. బ్యాంక్ లాకర్లో సీసీ కెమెరా ఉంటుంది, ఎవడక్కడికి వెళ్తున్నాడని. అంతే సార్. ఇది మనం ఎవరు చేయడానికి మేనేజర్ దగ్గర ఒక డూప్లికేట్ కీ ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఛాన్సే లేదు అసలు. అంతే సార్. ఓకే, సో ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ అంటే మనం ఎవరినో ప్రమోట్ చేయడానికో లేకపోతే ఎవరినో తక్కువ చేయడానికి అని కాకపోయినా, కరెక్ట్. సో ఇప్పుడు మొబైల్ ఏమైపోయిందంటే సార్, మొబైల్లో చాలా ప్రైవసీ అయిపోయింది. మొబైల్ లేకపోతే మనిషి ఒక 10 నిమిషాలు ఉండలేని పరిస్థితి అయిపోయింది. బ్యాంకులు, అకౌంట్లు, పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయి. సో దాన్ని చాలా సేఫ్గా ఉండడం, సెక్యూర్గా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఆండ్రాయిడ్ వాడుతున్న వాళ్ళు కాస్త సేఫ్గా, అందరూ ఐఫోన్ కొనుక్కునే పరిస్థితిలో ఉంటుందా పక్కన పెడితే, వాళ్ళు సేఫ్గా ఉండాలంటే, వాళ్ళు సెక్యూర్గా ఉండాలంటే, వాళ్ళ డేటా సెక్యూర్గా ఉండాలంటే, వాళ్ళ పాస్వర్డ్స్, బ్యాంక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సార్, ఎక్కడ పడితే అక్కడ పాస్వర్డ్లు సేవ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏ బ్రౌజర్ యూజ్ చేసినా కూడా మనం ఏం చేస్తామంటే జనరల్గా రిమెంబర్ తర్వాత గుర్తుంటుందిలే అని చెప్పేసి సేవ్ పాస్వర్డ్ కొట్టేస్తాం. సేవ్ పాస్వర్డ్స్ అనేవి చాలా రిస్క్. దీంతో పాటు ఫస్ట్ మనం పెట్టుకునే ఎనీ సోషల్ మీడియా, మనం వాడుతున్న జీమెయిల్ దగ్గర నుంచి తీసుకుంటే మెటా కానీ ఏ అకౌంట్ దేనికి సంబంధించిన లాగిన్ పాస్వర్డ్లు, వెబ్ డెవలపర్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ క్రెడెన్షియల్స్కి, దేనికైనా సరే పాస్వర్డ్స్కి 2 స్టెప్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి సార్. 2 స్టెప్ అథెంటికేషన్ అంటే ఏంటిది అంటే మనం పాస్వర్డ్ కొట్టడం ఫస్ట్ స్టెప్, పాస్వర్డ్ కొట్టిన తర్వాత కూడా రెండో అథెంటికేషన్ అడుగుతుంది. అది మేబీ ఓటీపీ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, లేదంటే ఐరిష్ రెటినా స్కాన్ అవ్వచ్చు. ఇట్లాంటి రెండో లెవెల్ సెక్యూరిటీ మెకానిజం అనేది ఉంది ఇప్పుడు ప్రతిదానికి. 2 స్టెప్ వెరిఫికేషన్. 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు మనం 100% సెక్యూర్గా ఉన్నట్టే. ఎందుకు అంటే బై ఎనీ ఛాన్స్ మన పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలిసిపోయినా కూడా వాళ్ళు లాగిన్ చేసినప్పుడు 2FA అడుగుతుంది.
ఈ 2FA మనకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా మనం అలర్ట్ అయిపోతాం, సంబడి ఈజ్ ట్రయింగ్ టు లాగిన్ టు అవర్ డివైస్. మన అకౌంట్లోకి వాళ్ళు లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారన్న అప్డేట్ మనకు వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోయి మనం ఆ పాస్వర్డ్ని మళ్ళీ మార్చేస్తాం అనమాట. సో అట్లా ఇవి చెక్ చేసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సార్. మన జీమెయిల్ ఇంతకుముందు ఎక్కడన్నా డేటా బ్రీచ్ జరిగిందా, మన పాస్వర్డ్ ఎక్కడన్నా లీక్ అయిందా అని చూసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. మనం సైడ్లో చూపిద్దాం జనాలకి. మన వ్యూవర్స్ చూపించవచ్చా? వీ కెన్ షో ఇట్. ఓకే, వ్యూవర్స్ ఎనీ టైం వాళ్ళు వాళ్ళ ఫోన్లలో చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ సేఫేనా? 100%. అందులో ఏం చూపేదు, జస్ట్ మన మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మన మెయిల్ ఎక్కడన్నా ఇంతకుముందు ఎక్కడన్నా మన పాస్వర్డ్లు లీక్ అయినాయా లేదా అనేది చూపిస్తుంది. సో రెగ్యులర్గా పీపుల్ కొన్ని యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బిగ్ బాస్కెట్ అని, డామినోస్ పిజ్జా అప్లికేషన్, లింక్డ్ ఇన్, దాని తర్వాత కొన్ని రకాల స్విగ్గీ, జొమాటో లాంటివి, డబ్ స్మాష్, జొమాటో, ఇట్లాంటి డేటా లీక్లు, డేటా బ్రీచ్లు జరిగినప్పుడు మన ఈమెయిల్ ఐడికి మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అంతా ఇంటర్నెట్లో రిలీజ్ అయిపోతా ఉంటాయి. ఆ వెబ్సైట్ మన వ్యూవర్స్ కోసం మనం పెడదాం సార్. ఓకే, సో ఒక ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు మనం? సో ఫోన్ హ్యాక్ అవ్వడం సార్ అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి ఫిజికల్గా మనం ఎవరికన్నా ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన ఫోన్లో ఒక లింక్ని క్లిక్ చేసి లేదంటే ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక యాప్ని డౌన్లోడ్ చేసి ఆ యాప్ మన దాంట్లో హైడ్ అయిపోతే దాన్ని ఏమంటామంటే FUD, ఫుల్లీ అన్డిటెక్టబుల్. ఫుల్లీ అన్డిటెక్టబుల్ లాంటి అప్లికేషన్స్ ఏమన్నా మన ఫోన్లో వేస్తే మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా చూసుకోవడం కొంచెం కష్టం. మనకు తెలియదు, కాకపోతే మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అటు సైడ్ పంపిస్తూ ఉంటుంది. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్? ఆ యాప్ వేసిన నెక్స్ట్ మినిట్ నుంచి మనకు వస్తున్న కాల్ వాళ్ళు మానిటర్ చేయొచ్చు, కాల్ వినొచ్చు. ఆ అప్లికేషన్ యొక్క దీన్ని బట్టి, పేమెంట్ వాళ్ళు చేసే పేమెంట్ని బట్టి సో వాళ్ళు కాల్ వినొచ్చు. SMS వస్తే SMSని చూడొచ్చు. మన దాంట్లోకి నెక్స్ట్ డౌన్లోడ్ అయ్యే ఫొటోస్ అన్ని, మనం తీస్తున్న ఫొటోస్ గ్యాలరీలో ఉన్న ఎవ్రీథింగ్ వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. మన ఫోన్కి బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజ్ వాళ్ళు చూడొచ్చు. సో ఇట్లా చాలా అంటే చాలా లైవ్గా మన ఫోన్ లాక్లోనే ఉంటుంది, బట్ మన ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ ఆన్ చేసి ఏం జరుగుతుందో చూడొచ్చు. స్క్రీన్ షాట్ చేయొచ్చు, అంటే మీరు ఈ టైంకి ఏం చేస్తున్నారో స్క్రీన్ షాట్ చేసి చూసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ అంటే మీరు స్క్రీన్లో ఏమేమి చేస్తున్నారో దాన్ని అంతా ఒక 5 నిమిషాలు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్, లొకేషన్, మినిట్ బై మినిట్ మీరు ట్రావెల్ చేస్తున్న సెకండ్ బై సెకండ్ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎస్ సార్, చాలా అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్కి. iOSకి ఎట్లా ఉంటుంది సార్ అంటే iOSకి ఇంతకుముందు మనం అనుకున్నట్టు iOSకి అత్యంత స్ట్రాంగ్ ఏంటంటే iCloud. మనం ఐఫోన్లో iCloud తోటే లాగిన్ చేస్తాం కాబట్టి ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎవరైనా బైపాస్ చేయగలిగితే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్లో ఈ iCloud ఐడి పాస్వర్డ్ వేసిన వెంటనే ఈ ఫోన్ రెప్లికా అక్కడ దిగిపోతుంది. సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే ఆండ్రాయిడ్కి అనుకున్నామో. ఎందుకు ఐఫోన్ సెక్యూర్డ్ ఎందుకు అంటే ఇట్లాంటి అన్నోన్ అప్లికేషన్స్ ఐఫోన్లో రిజిస్టర్ అవ్వవు. ఐఫోన్కి మనం ఎవరికైనా ఫిజికల్ యాక్సెస్ ఇచ్చి ఓపెన్ చేసి ఇచ్చినా కూడా అందులో యాప్ డౌన్లోడ్ చేయడానికి లేదు. కానీ మన iCloud పాస్వర్డ్ ఎవరన్నా చూడగలిగితే ఎట్లా చూడగలుగుతారు? మనమే సేవ్ చేసి పెట్టుకుంటాం iCloudలో. మన ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కీ చైన్ కానీ ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్స్ అని వచ్చాయి. నిన్న 18.1 అప్డేట్ వచ్చింది. అప్డేట్లో దానిలో చూస్తే కొత్త యాప్ కనపడుతుంది నాకు, పాస్వర్డ్స్ అని కనపడుతుంది. సో మనం పాస్వర్డ్స్లో ఏంటంటే సార్ మనం ప్రతి ఒక్కటి రెగ్యులర్గా రిమైండ్ చేసుకోవడానికి మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. సో ఎవరన్నా అదర్ పర్సన్ ఆ పాస్వర్డ్ చూసుకున్నారు అంటే ఈజీలీ దే విల్ గెట్ లాగ్ ఇన్ టు దట్ అప్లికేషన్. నేను ఏదైతే చెప్తున్నాను ఆ యాప్లో మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని టైప్ చేసేసారు అంటే మీ iCloud ఐడి పాస్వర్డ్ని మీ ఫోన్ని వాళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. సో ఎలా తెలుసుకోవడం? అది తెలుసుకునే ఛాన్సే లేదా? మనం తెలుసుకునే ఛాన్స్ కొన్ని అప్లికేషన్స్లో మనకు దొరికిపోతుంది సార్. అప్లికేషన్స్ సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి రన్నింగ్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఏమేం సర్వీసెస్ మన దాంట్లో రన్ అవుతున్నాయో తెలుస్తాయి. అందులో మనం చూసుకోవాలి ఏదన్నా మనకి తెలియని అప్లికేషన్ ఏదన్నా ఇందులో ఉందా. డిస్ప్లేలో కనబడతలేదు కానీ రన్నింగ్ యాప్స్లో కనబడుతుంది అనేది ఏదన్నా ఫైండ్ అవుట్ అయిందా. ఓకే, ఆండ్రాయిడ్లో సో అట్లాంటి ఏమన్నా దొరికితే మనం ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేసుకోవడం కానీ ఫోన్ని ఫార్మాట్ చేయడం కానీ. సో అన్నిటికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే రెగ్యులర్గా మన ఫోన్ని బ్యాకప్ చేసుకొని ఫోన్ని ఫార్మాట్ చేస్తూ ఉండాలి. బ్యాకప్ అంటే ఈ రోజుల్లో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు లేని వాళ్ళు ఎవరు లేరు సార్. సో మ్యాక్సిమం ఆఫ్ టైం మన సిస్టంలో ఉన్న మన ఫోన్లో ఉన్న డేటాని ఎప్పటికీ మన సిస్టంలో ఒక ఫోల్డర్లో సేవ్ చేసేసుకొని ఈ ఫోన్ని అప్పుడప్పుడు ఫార్మాట్ చేస్తూ మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉండాలన్నమాట.
హైజీన్ ప్రాక్టీస్. డౌట్ అనేది లేకుండా నా ఫోన్ హ్యాక్ అయిందేమో అన్న మెంటల్ టెన్షన్లో చాలా మంది సర్వైవ్ అవుతా ఉంటారు. ఫోన్ తీసేయలేరు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. సో ఇట్లాంటి ఒక చిన్న వాళ్ళు ఇంకొక ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫోన్ని ఫార్మాట్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. టెలిగ్రామ్ ఒకటి చాలా పెద్ద ఎత్తున ఇండియాలో యూసేజ్ చేస్తున్నారు. ఒక టైంలో కరోనా టైంలో అనుకుంటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేసింది టెలిగ్రామ్ మన యాప్, ఇండియన్ యాప్, దీన్ని వాడండి అని. సో ఇప్పుడు టెలిగ్రామ్ వాడాలంటే భయపడుతున్నారు, టెలిగ్రామ్ యాప్ ఫోన్లో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు జనం. అవును సార్. సో టెలిగ్రామ్ అనేది ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ బిజినెస్కి హబ్ అయిపోయింది. సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ఎప్పుడైతే దాని యూసేజ్ అనేది పెరుగుద్దో మిస్యూజింగ్ అనేది దానికి 100 రెట్లు ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో టెలిగ్రామ్ ఏమని క్లెయిమ్ చేస్తుంది, లాస్ట్ 1-2 months బ్యాక్ టెలిగ్రామ్ ఓనర్ హ్యాస్ బీన్ అప్రిహెండెడ్ ఇన్ ఫ్రాన్స్, అరెస్టెడ్. అవును. ఎందుకు? గవర్నమెంట్స్కి లయబుల్గా లేడు కాబట్టి. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఆస్కింగ్ ఇవ్వట్లేదు. సో టెలిగ్రామ్ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటే ఫీచర్స్, ఓకే, ఎక్కువ ఫీచర్స్ అనేవి తీసుకొని వచ్చిండు. ఎక్కువ వీడియోని మనం సెండ్ చేయొచ్చు, ఎక్కువ జీబీ ఉన్నది, మనం అన్లిమిటెడ్ జీబీని దాంట్లో పోస్ట్ చేసుకునే ఆపర్చునిటీస్ తీసుకొని వచ్చిండు. సో దాని తర్వాత కాలింగ్స్, వీడియో కాలింగ్స్ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయి అడ్వాన్స్డ్గా. మళ్ళీ దాని తర్వాత వాట్సాప్ కన్నా ముందే టెలిగ్రాముడు ఎక్కడ పడితే అక్కడ లాగిన్ చేసుకోవడానికి వెబ్ టెలిగ్రామ్ ఆప్షన్ ఇచ్చిండు. సో ఈజీ టు యూజ్ ఉంది జనాలకి, కాబట్టి చాలా మంది టెలిగ్రామ్లోకి ఫస్ట్ వెళ్ళినారు. దాని తర్వాత టెలిగ్రామ్లో అత్యంత అప్డేటెడ్ టెక్నాలజీ ఏంటంటే బాట్ సార్. ఓకే, వాట్ ఇస్ బాట్స్? బాట్స్ ఏంటిదంటే కంప్యూటర్ జనరేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే. దాన్ని టెలిగ్రామ్లో యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మీరు ఒక బాట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు కొంచెం పేమెంట్ చేసి మీ పేరుతో మీ అప్లికేషన్ పేరుతో ఒక బాట్ క్రియేట్ చేస్తారు. మీ బాట్ని మీరు జనాలకి ప్రమోట్ చేస్తారు. ఆ బాట్ ఏం చేస్తుంది అంటే థింగ్స్ని ఆటోమేట్ చేసేస్తుంది. ఓకే. ఎక్కువసేపు చేయాల్సిన వర్క్ని తక్కువ సేపులో చేసేస్తుంది. మనం ఏదో మూవీలో చూసినట్టు ఇది ఒక మనిషి 10 రోజుల్లో చేయాల్సిన పని ఒకే మిషన్ ఒకే రోజులో చేయగలుగుతుంది అన్న డైలాగ్ ఉన్నట్టు సేమ్ అట్లనే ఇప్పుడు ఈ మనం ఎక్కడెక్కడనో వెతికే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకటే సెకండ్లో మనకు ఆ బాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ కలర్ యాప్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సేమ్ టెలిగ్రామ్లో కూడా ట్రూ కలర్ బాట్ ఉంటుంది. మీరు ట్రూ కలర్ యాప్ వేసుకోవాల్సిన పని లేదు. టెలిగ్రామ్ బై ట్రూ కలర్ బాట్లో జాయిన్ అయిపోయి ఒక ఫోన్ నెంబర్ అందులో టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు దాని డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తుంది. క్యారియర్ పేరు, ఎయిర్టెల్, జియోనా, వోడాఫోనా, దాని తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రనా, దాని తర్వాత వాళ్ళ పేరు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఐక్లౌడ్ మన టెలిగ్రామ్లో వచ్చే లింక్స్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో టెలిగ్రామ్ యాప్ బై డిఫాల్ట్ వాడుతున్న వాళ్ళు, అవసరం కోసం వాడుతున్న వాళ్ళు, దాంట్లో టెలిగ్రామ్లో కూడా మనకి వాట్సాప్లో 250 మంది ఎంతమంది గ్రూప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే టెలిగ్రామ్లో ఎక్కువ మందిని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సాప్ కూడా పెంచేసింది సార్, అన్లిమిటెడ్ చేసి మోర్ దెన్ 1000 people, నియర్లీ 1000 people కెన్ జాయిన్ ఇన్ ఎ గ్రూప్. సో అది టెలిగ్రామ్లో ఇంకా వేలలో ఉన్నట్టుంది నాకు తెలిసి. టెలిగ్రామ్లో దానివల్ల పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మంది టెలిగ్రామ్ అయిపోయారు. సో వాళ్ళందరూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లింక్స్ విషయంలో? మొత్తం ఎంప్లాయీస్ అందరికి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. చాలా రిస్క్ టేకింగ్ సార్, టెలిగ్రామ్ అంటేనే రిస్క్ టేకింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటోమేటిక్ బాట్స్ ఏమైతే ఉన్నాయో, ఎవరన్నా మీ గ్రూప్లో మీకు తెలిసిన వాళ్ళలో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు టెలిగ్రామ్లో నాకు తెలిసిన ఒక పర్సన్ది ఎవరో వేరే కంట్రీలో లాగిన్ చేసినట్టు ఉంది. అక్కడ నుంచి ఆయన నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంది. నేను ఒకవేళ ఆ లింక్ని క్లిక్ చేస్తే నా దాంట్లో ఎన్ని టెలిగ్రామ్ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సేమ్ మెసేజ్ వెళ్తుంది నా నుండి. మీకు తెలియదు? అది మాకు తెలీదు. మళ్ళీ ఎవరో ఫోన్ చేసి ఏమైందన్నా ఏదో మెసేజ్ పంపించినావు నువ్వు అని చెప్తే మనం చూసుకుంటే చాలా మందికి ఆ మెసేజ్ సెండ్ అయిపోయి ఉంటుంది. నా అకౌంట్ కూడా వేరే దగ్గర లాగిన్ అయి ఉంటుంది. ఎంతెంత మంది అయితే ఆ లింక్ని క్లిక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి దాంట్లో ఈ పర్టిక్యులర్ యాప్ అనేది వెళ్ళిపోయి ఆటోమేటెడ్ స్క్రిప్ట్ సార్. అది ఇంతకుముందు నేను చెప్పింది ఏంది, టెక్నాలజీలో ఉన్నది అదే. మనం చేయాల్సిన పని లేదు, మనం ఒక కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ ఆ యాప్ చేసేసుకుంటుంది. బాట్, ఆ బాట్ చేసేస్తుంది. సేమ్ రోబో సినిమాలో హీరో చేసిన రోబోట్ ఎట్లయితే ఏ వర్క్ చెప్పినా చేసేస్తుంది కదా, కుకింగ్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి. సో బాట్ అదేమో రోబోట్, ఇదేమో నార్మల్ గా టెలిగ్రామ్ బాట్. సింపుల్ సార్. థింగ్స్ ని ఫాస్టర్ అండ్ ఆటోమేట్ చేయడానికి ఈ బాట్స్ అనేవి యూజ్ అవుతాయి. అది మంచి కోసం యూజ్ చేయడానికన్నా ఎక్కువ ఇప్పుడు నెగిటివ్ థింగ్స్ కోసం వాడడం అనేది పెరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు చాలా మంది చేతికి రకరకాల ఇవి పెట్టుకుంటున్నారు, ఏదో ఎలక్ట్రానిక్వి. మీ హెల్త్ మానిటర్ చేస్తుంది, మీరు ఎన్ని స్టెప్స్ చేశారో చెప్తుంది, సమ్ ఇట్లా ఏదో హెల్త్ రిలేటెడ్వి పెట్టుకుంటారు. అవి ఓకేనా, సేఫ్గా వాడచ్చా? జనరల్గా అవి స్టెప్స్ కౌంట్ చేసి మన పర్సంటేజ్లు ఎన్ని స్టెప్స్ వేసినావు, ఎంత ఉంది, కొలెస్ట్రాల్ దగ్గర నుంచి దాని తర్వాత హార్ట్ బీట్ దగ్గర నుంచి వెళ్ళి మానిటరింగ్ చేస్తున్నాయి సార్. ఓకే, సమ్ వాట్ బెటరే.
కాకపోతే కొంచెం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కదా సార్, ఇదంతా మనం ఏం చెప్పలేము. యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ యూజ్ చేసుకుంటారు, ఇంకా మనం ఏది చెప్పినా అదేం చేయలేరు. సో దాంతో అంటే మామూలుగా ఫోన్లో ఇన్ఫర్మేషన్ పోతేనే కష్టం అనుకుంటున్నాం, ఇది బాడీలో ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకి ఇచ్చేస్తుంది కదా. సో నార్మల్ యూజర్స్కి ఏం కాదు కానీ సార్, ఒక ఏంటంటే మీకు హార్ట్ సర్జరీ చేసే వాళ్ళు పేషెంట్ యొక్క హార్ట్ స్టెబిలైజేషన్ కోసం పేస్ మేకర్ అనే ఒక డివైస్ని ఇన్సర్ట్ చేస్తారు సర్జరీ చేసి. ఆ పేస్ మేకర్ అనేది రన్ అయ్యేది ఇంటర్నెట్ యొక్క హెల్ప్ తోటి. డాక్టర్ ఫోన్లో కానీ డాక్టర్ యొక్క స్మార్ట్ వాచ్లో కానీ ఒక యాప్ ఉంటుంది. ఈ పేషెంట్ హార్ట్ అనేది డాక్టర్ టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీ టైమ్ హీ కెన్ మానిటర్. ఎప్పుడన్నా సరే వీళ్ళకి హార్ట్ ఎక్కువ అవ్వడం కానీ బీట్స్ తక్కువ అవ్వడం కానీ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇమ్మీడియట్గా డాక్టర్ రెస్పాండ్ అయ్యి చెప్పొచ్చు వాళ్ళకి. ఇన్ కేస్ ఏదైనా సరే క్రిమినల్కి ఈ పర్టిక్యులర్ పర్సన్ యొక్క పేస్ మేకర్ ఐపీ అడ్రస్ ఐడెంటిఫికేషన్ దొరికితే దాన్ని స్టాప్ చేయొచ్చు వర్క్ అవ్వకుండా. సేమ్ ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ కూడా అంతే. డ్రోన్ నడిచే టెక్నాలజీలో డ్రోన్ వెళ్ళేది ఒక సిగ్నల్ బేస్డ్ సిమ్ కార్డో లేదంటే ఇంటర్నెట్టో నెట్వర్కో ఏదో ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అది నడవకుండా దానికి డీఅథెంటికేషన్ ప్యాకెట్స్ కొడితే, డీఅథెంటికేషన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేస్తే ఆటోమేటిక్ మనం ముంగట రాలిపోతుంది కింద. దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇదే ఉంది. దాని తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు పేస్ మేకర్ని స్టాప్ చేయొచ్చు. చాలా ప్లేసెస్లో ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ లాంటి వాటిల్లో కూడా ఇంటర్నెట్ యొక్క టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఎక్కడో ఉండి కూడా హాస్పిటల్లో నడిపించచ్చు. సో అట్లాంటి హాస్పిటల్ రిలేటెడ్ ఐపీ అడ్రస్లు కానీ, ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, దాని తర్వాత బ్యాంకులలో కానీ ఎక్కడైనా సరే ఇట్లాంటి ఐపీ అడ్రస్ అనేది లీక్ అయింది అంటే మాత్రం దాన్ని బేస్ చేసుకుని ఏదో ఒక రకమైన అటాక్ అనేది చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో మనం ప్రమాదం గురించి మాట్లాడుతున్నాం. గుడ్ కూడా చాలా ఉంది టెక్నాలజీతో, చాలా గుడ్ సొసైటీ తీసుకుంటుంది. 100%. సో నేను ఇప్పుడు పదే మిమ్మల్ని ప్రమాదాల గురించి ఎందుకు మాట్లాడిస్తున్నాను అంటే దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా మీరు చెప్తారా మీ దగ్గర? అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటే కనీసం జాగ్రత్త పడడానికి సంబంధించిన క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కాస్త అలర్ట్గా ఉండడం అంటే తగ్గించడమే కదా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. 100%. సో ఎప్పటికప్పుడు నేను ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్ ప్రకారం మనం సెక్యూర్గా ఉండాలి అంటే సెక్యూరిటీని మేజర్గా చూసుకునేది పాస్వర్డ్స్. సో రెగ్యులర్గా పాస్వర్డ్లు చేంజ్ చేసుకోవాలి ఒకటి. దాని తర్వాత లిమిటెడ్గా వాడుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు సార్. విచ్చలవిడిగా వాడినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు అనేటివి ఉంటాయి. రీసెంట్గా ఒక హీరో హీ క్లెయిమ్డ్ సోషల్ మీడియాకి దూరంగా వెళ్ళిపోతే నా లైఫ్ చాలా బాగుంది, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన రోజులు ఐఎమ్ నాట్ వెల్, అదొకటి పోస్టులు అవి ఇవి చూసుకుంటా ఉండి నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోయినా, సో ఫ్రమ్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సోషల్ మీడియా అని ఒక హీరో ట్వీట్ చేసిండు. చాలా మంది ఇప్పుడు నేను వింటున్నాను సోషల్ మీడియాకి దూరంగా వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎస్, సోషల్ మీడియా అంటే సరే, సోషల్ మీడియా ఒక ఆస్పెక్ట్ అనుకోండి, మొబైల్ అయితే కంపల్సరీ కదా. మొబైల్ అయితే బట్ అది కూడా అదే సార్, నేనేం చెప్తున్నా, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈజ్ ఫైన్, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని ట్రై చేయడానికి ఈజ్ ఫైన్, బట్ ఇల్లీగల్. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా టెలిగ్రామ్ లో కింద ఏం చెప్తారు, ఈ మొబైల్ హ్యాకింగ్ అంటారు కదా సార్, మీరు కింద ఏ యాపో చెప్పండి మేము ఒక ఫోన్ ని హ్యాక్ చేసి చూసుకుంటామని అడుగుతా ఉంటారు. ఎన్నో ప్లేసెస్ లో నేను పోయిన దగ్గర వర్క్ షాప్స్ అవి ఇవి చెప్తా ఉన్నా, నాకు ఫోన్లు వచ్చాయి మొన్న తర్వాత, నేను లాస్ట్ టైం అడిగా కదా. సో వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్సాప్ అకౌంట్ చాటింగ్ లో చూడాలి, దాని తర్వాత ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయాలి, జీమెయిల్ ఫోన్ కంట్రోల్ తీసుకోవాలి, కాల్ డీటెయిల్స్ కావాలి, ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్లు జనాలు అడుగుతూ ఉంటారు అనమాట, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ హార్మ్ఫుల్ ఫర్ అదర్ పీపుల్. సో హ్యూమన్ ఇంటెన్షన్స్ ఎట్లయిపోయినాయి సార్ అంటే, టెక్నాలజీ ఉంది కదా ఎందుకు ఇది పాసిబుల్ కాదు, ఎంతో కొంత పైసలు పట్టేస్తే మనం ఈ టెక్నాలజీని వాడుకొని ఆపోజిట్ పర్సన్ని మానిటర్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో జనాలు ఉండిపోయారు అనమాట. సో టెక్నికల్గా చూసుకుంటే కొంతమంది రీసెర్చ్ చేసుకొని ఎక్కడెక్కడనో టెలిగ్రామ్ యాప్లలోనో లేదంటే కొన్ని రకాల అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే అట్లాంటి సర్వీసెస్ తీసుకొని సక్సెస్ అవుతూ ఉంటారు. బట్ దానివల్ల ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైతే ఇబ్బంది పడతాడో వాళ్ళు ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ పెడతారు. విత్ ఇన్ అవర్స్ దిస్ పర్సన్ విల్ గెట్ ట్రేస్. యాజ్ పర్ లో కార్డ్స్ ప్రిన్సిపల్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కంపల్సరీ చేసిర్రు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్రేస్ అయిపోతారు అనమాట. సరే, వాడు దొరకడం సంగతి వేరే, కానీ ఈ లోపైతే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరిగే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇప్పుడు ఏఐ వచ్చింది, కమాండ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఏఐ మొబైల్లో అన్ని మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది, ఇంటిగ్రేట్ అయిపోయింది. సో ఏఐతో మనకు ఏం తీసుకోవచ్చు, ఏం సర్వీసెస్ తీసుకోవచ్చు, ఏ సర్వీసెస్ని కొంత అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పారు. ఏఐ అనేది సార్ అది నేర్చుకుంటూ మనకు నేర్పిస్తుంది, దానికి చెప్పేది కూడా హ్యూమనే.
ఏ అనేది సొంతంగా మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోలేదు. స్టార్టింగ్ డేస్లో హ్యూమన్ మైండ్ సెట్ని బిల్డ్ చేసిండు. చేసిన తర్వాత అది ఆటోమేట్ చేసుకుంటూ పోతుంది, అప్డేట్ అవ్వకుంటూ పోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా ప్లేసెస్లో ఏఐతో మాట్లాడేసుకుంటారు టైం పాస్కి. ఇంకా అవును, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? సో ఆమె చెప్తా ఉంటుంది, నీకు తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీ అంటే హిందీ, మలయాళం అంటే మలయాళం, ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ రేపు. సో మనుషులు పక్కనున్న మనుషులను వదిలేసి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడిక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఏఐ వల్ల కమింగ్ డేస్లో చాలా అంటే చాలా నష్టాలు రాబోతున్నాయి. ఎందుకు, ఏంటి? సో ఎందుకు అంటే హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పోతాయి. ఓన్లీ రిలేషన్షిప్ విత్ ఏఐ. రీసెంట్గా చూసుకుంటే ఒక కంట్రీలో ఏఐ గర్ల్ ఫ్రెండ్ తోటి గొడవైందని చెప్పేసి ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. ఇట్స్ ఆన్ ఇంటర్నెట్. జస్ట్ ఇమాజిన్ సార్, ఎక్కడికి వెళ్తుంది సమాజం అనేది. సో అట్లా. సో పిల్లలు, చిన్న పిల్లలు, అందుకే ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంట్రీస్ చూస్తే 16 years బిలో పిల్లలకి సోషల్ మీడియా అనేది లేకుండా బ్యాన్ విధించినాయి. యా అవును, ఆస్ట్రేలియా అనుకుంటా. రైట్. చాలా ప్లేసెస్లో అట్లున్నాయి సార్. చేయాలా, అది అవసరం ఉందా? 100% సార్. వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా ఏది చూసినా కూడా. ఒక పర్సన్ 7th, 8th, 9th క్లాస్ ఒక 12, 13 yearsకి వచ్చేసిండు అంటే ఇవాళ రేపు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టెక్నాలజీ, ఫోన్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. జనరల్గానే నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే పేరెంట్స్ ఫోన్ ఇచ్చేస్తారు. అవును. వాడు క్లాసెస్కి యూజ్ చేస్తుండా లేదంటే వేరే ఏదైనా ఇంటర్నెట్లో చూసుకోవడానికి యూజ్ చేస్తుండా, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ మీద ప్రభావం పడుతుంది. సో అట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు జరిగే కాన్సెప్ట్లు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 18 years బిలో వాళ్ళకి సోషల్ మీడియా అనేది బ్యాన్ చేస్తే బెటర్. 18 years బిలో అట్లా. అది ఎలా చేయొచ్చు సార్ అంటే, కొన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టు క్రౌడ్ తక్కువ ఉన్న గవర్నమెంట్లో అయితే వాళ్ళు మానిటరింగ్ చేసి ఏదో ఒక చేస్తారు. 18 years లోపు వాడికి మొబైల్ ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్. ఎసెన్షియల్ గా సార్, ఇప్పుడు మనమైనా సరే దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? పేరెంట్స్ బ్యాన్ చేస్తే అయిపోయింది అంతే. కానీ పేరెంట్స్ బ్యాన్ చేయలేకపోతారు కదా సార్, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ వర్క్ అయినా సరే. ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో ఎవరు పేరెంట్ ఇస్తున్నారో లేదా గవర్నమెంట్ మాత్రం ఎలా మానిటర్ చేయగలుగుతుంది? ఇంపాసిబుల్ గా. ఇండియాలో ఇంపాసిబుల్. అదే సార్. సో అదర్ కంట్రీస్ లో వాళ్ళకి ఎట్లుంది అంటే కొన్ని రకాల లిమిటెడ్ పేరెంటల్ కంట్రోల్ అనేది ఉంది. పేరెంటల్ కంట్రోల్ అనే అప్లికేషన్స్ ఉంటాయి డైరెక్ట్. మన చిల్డ్రన్కి ఇచ్చే ఫోన్లో ఎలాంటి అప్లికేషన్స్ పనిచేయాలి, ఎలాంటివి పనిచేయద్దు అనే రిస్ట్రిక్షన్ పేరెంట్ పెట్టొచ్చు. ఓకే. అది మన ఫోన్లలో కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది. కిడ్స్ యూట్యూబ్ అని అట్లా కాదు, జీమెయిల్ క్రియేట్ చేసి ఒక కిడ్కి మనం ఒక ఆండ్రాయిడ్ రిలేటెడ్ ఫోన్ ఇస్తున్నాము అంటే దాంట్లో వేసే జీమెయిల్కి అండర్ 18 years అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది కిడ్స్ కోసం. అది వేసుకుంటే దానికి ఒక కంట్రోలర్ మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ కంట్రోలర్ ఎవరు ఉంటారు అంటే పేరెంట్ ఉంటారు. ఓకే. పేరెంటల్ కంట్రోల్ కోసం. సో ఈ పేరెంట్ అనేటోడు మానిటర్ చేయొచ్చు. వాడికి యూట్యూబ్ రాకుండా చూసుకుంటాడు. ఓన్లీ జూమ్ లేదా స్కూల్లో ఎలాంటి యాప్లు అయితే అడుగుతారో అది మాత్రమే. లేదా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఏదో రీసెర్చ్ వర్క్ ఏదో ఉంటుంది, అది చూసుకుంటూ హోంవర్క్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే ఓపెన్ అయ్యేటట్టు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఓపెన్ కాకుండా చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకుండా ఈజీగా జనాలు అడిక్ట్ అయిపోయి ఈ రీల్స్ కి, వీడియోస్ కి, షార్ట్స్ కి, దానికి దీనికి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పేరెంటల్ కంట్రోల్, హైజీన్ ప్రాక్టీసెస్ తీసుకుంటే చాలా బెటర్. రీసెంట్ గా భారతదేశంలో మొన్న ఇప్పుడు ట్వీట్ చూసాం పిఎం మోడీ గారిది, 132,000 IMEI నెంబర్స్ బ్లాక్ చేశారంట. 6,69,000 సిమ్ కార్డ్స్ బ్లాక్ చేశారంట. సో అంటే ఇన్ని సిమ్ కార్డ్స్, ఇన్ని మొబైల్స్ పర్మిషన్ లేకుండా క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి మనం అది చేసినాయి, ఇంకా చేయని అంతకన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయో ఇంకెవరికి తెలియదు. సో దీనికి అసలు ఇన్ని యూజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరి ప్రాబ్లం ఇది? ఇంకెన్ని ఉన్నాయి ఎవరిది అని లేదు కదా సార్. విచ్చలవిడిగా వాళ్ళకి సిమ్ కార్డులు దొరికిపోతున్నాయి, యాక్టివేషన్ అయిపోతున్నాయి సిమ్ కార్డ్స్. ఏ రకంగా తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం చాలా క్రైమ్స్ గురించి జనరల్గా మాట్లాడితే ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఆఫర్ అని చెప్పి ఓటీపీ తీసుకొని డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. మనం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ ఫోన్ ఆన్లైన్లో లైవ్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఏ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది అనేది చెక్ చేస్తారు. సో ఏ పేరుతో రిజిస్టర్ అయిందో చెక్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటిది అంటే అదర్ స్టేట్స్, ఏ బీహారో, ఏ ఉత్తరప్రదేశో, ఏ అస్సాము, దాని తర్వాత ఏ కలకత్తాతో వస్తుంది అడ్రస్. దాని తర్వాత లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ ఇంకెక్కడో ఉండొచ్చు, లేదా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు అక్కడికే. ఒక క్రైమ్ చేసిన వెంటనే ఆ సిమ్ తీసేస్తారు. ఓకే. ఆ సిమ్ తీసేసినప్పుడు ఏమైపోతుంది అంటే మనకు ట్రేస్ చేయడానికి కొంచెం టైం టేకింగ్. సరే, ఏదో ఒక రకంగా దాని లొకేషన్ వచ్చింది, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసారు. వీళ్ళు అక్కడికి పోయే లోపల ఆ సిమ్ కార్డ్స్ అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మూవ్ అయిపోతూ ఉంటాయి.
ఓకే, ఆ స్టేజ్ నుంచి ఆ లిమిట్స్ నుంచి వెళ్ళి ఇంకో ప్లేసెస్కి వెళ్ళిపోతాయి వాళ్ళు. లేదంటే ఒకటేసారి బల్క్గా ఆ సిమ్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త సిమ్స్ వేసుకొని వాడుతూ ఉంటారు. సో ఇండియన్ గవర్నమెంట్, మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఎప్పటికప్పుడు ఈ కంప్లైంట్స్ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు, cybercrime.gov.in, ఆ వెబ్సైట్లో వచ్చిన కంప్లైంట్స్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్స్ని తీసుకొని, ఫోన్ నెంబర్ వచ్చింది అంటే గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్కి ఏమొస్తుంది అంటే వాళ్ళ ఐఎంఏ మీన్స్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. సో ఆ ఐఎంఏ నెంబర్ తీసుకొని ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా దాన్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తారు. ఐఎంఏ బ్లాక్ లిస్ట్ అయిపోయింది అంటే వాడి ఫోన్లో ఏ సిమ్ వేసినా పనిచేయదు. సో ఫోన్ అనేది వాడికి ఒక అసెట్. వాడి అసెట్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు ఏమైంది, వాడు ఇంకోటి కొనుక్కోవాలి, మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది, బల్క్గా ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి కదా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్, బట్ లార్జ్ స్కేల్లో చేయగలగాలి సార్. ఇంకా ఆ 7 లక్షలు 1,32,000 అనేది మనకు వినడానికి ఇప్పటికీ భారీగానే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా చేయగలిగి వాళ్ళని ట్రేస్ చేసి ఆ డివైజెస్ తీసుకొచ్చి సీజ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుద్ది. బట్ దానికోసం రీసోర్సెస్ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, సపోర్ట్ టీమ్. ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేషన్స్. ఈవెన్ దో ఎంత ఇనిషియేషన్ తీసుకున్నా కూడా ఈ క్రిమినల్స్ అనేటోళ్ళు ఎక్కువ స్కేల్, లార్జ్ స్కేల్ బిజినెస్ అయిపోయింది. ఈజీ మనీ కదా సార్. మంచి ఏసీ రూమ్లలో కాల్ సెంటర్స్ లాగా పెట్టుకుంటున్నారు. ఏసీ రూమ్లలో అన్ని స్టేట్లు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే క్యాండిడేట్లను హైర్ చేసుకుంటున్నారు. సింపుల్, ఓన్లీ కాల్ క్రైమ్, అంతే సార్. సిఎన్సి. సో ఈ టెలిగ్రామ్కి సంబంధించి నిన్న లాస్ట్ టైం మనం వీడియో చేసిన దాని కింద చాలామంది కామెంట్స్ పెట్టారు. సో ఈ వీడియో ద్వారా నేను చేసే అప్పీల్ కూడా ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రస్తుతానికైతే ఈ కామెంట్స్ రూపంలో పెట్టండి. ఫర్దర్గా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. సో టెలిగ్రామ్లో బెట్టింగ్ అకౌంట్స్కి సంబంధించి, అలాగే సెల్లింగ్ అండ్ ట్రేడింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయంట టెలిగ్రామ్స్లో. వాటికి సంబంధించి డీటెయిల్స్ కావాలి, వాటికి సంబంధించి వాటిని వాడొచ్చా లేదా అనే దానికి సంబంధించిన అవేర్నెస్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. బెట్టింగ్ యాప్స్ అంటేనే చాలా ప్రమాదకరం సార్. ఇనీషియల్గా అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఏం చేస్తారంటే వీళ్ళకి డబ్బులు ప్రాఫిట్ వచ్చేటట్టే చేస్తారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, అది క్రిమినల్ యొక్క ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ రూపంగా చిన్న చిన్న అమౌంట్లు వీళ్ళు బెట్టింగ్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చేటట్టు, రిటర్న్స్ వచ్చేటట్టు వాళ్ళు చూసుకుంటారు. సపోజ్ 300 రూపీసో 500 రూపీసో కడితే 500 కట్టినందుకు 650 or 700 రూపీసో ఇస్తారు. సెకండ్ టైం మనోడు వచ్చినాయి కదా అని చెప్పేసి ఒక 2000 పెడతాడు, అప్పుడు 2300 2500 ఇస్తారు. వచ్చినాయి కదా అని చెప్పేసి అక్కడిక్కడ అప్పు చేసి ఒక 10,000 20,000 కొడతాడు, వాడు లాస్ అయిపోతాడు. ఫిషింగ్ సింప్లీ సార్. సో హ్యూమన్ మైండ్ సెట్ ఆల్వేస్ ఎట్లా ఆలోచిస్తుంది మీకు తెలుసు కాబట్టి, ఏదైనా సరే ఈజీగా వస్తుంది అంటే జనాలు అట్రాక్ట్ అయిపోతారు చాలా ఈజీగా. ఇంతకుముందు మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది, 699 రూపీస్ కడితే మేము మీ మనీని ట్రేడ్ చేసి మీకు 29,000 రూపీస్ 999 రూపీస్ ఇస్తామంటే 30,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మాట్లాడి కొంచెం ప్రాఫిట్ చూపించినట్టే చూపించి అబ్బాయితోటి ఇన్వెస్ట్మెంట్ చేపించి 1,10,000 రూపాయలు కొట్టేశారు ఒకటే రోజులో. ఇది ఫేక్ ట్రేడింగ్ అనమాట. దీంతో పాటు మన దగ్గర ఒక కేసు ఉంది. మీరు కూడా మీకు వచ్చిన కేసెస్ కూడా చెప్తే డెఫినెట్లీ. సో ఆయన ఫేస్బుక్లో చూసిండి, ఇది టెలిగ్రామ్ కాదు, ఫేస్బుక్లో ఎక్కడో వస్తే ఇట్లా పర్టికులర్ యాప్లో ట్రేడింగ్ అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్లో ఆయనకు ఒక డాష్ బోర్డ్ ఇచ్చారు, ఇది మీ ఐడి పాస్వర్డ్, మీరు ఇక్కడ మీ మానిటర్ చేసుకోవచ్చు, మీరు పెట్టిన డబ్బులు ఇట్లా పెరుగుతూ ఉంటాయని చెప్పేసి. సో అట్లా పెరుగుతూ ఉన్నాయి. ఆయన పెట్టిన 1,00,000 రూపాయలు 3 లక్షలు అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 లక్షలు పెట్టిండు, విత్డ్రా చేద్దాం 5 లక్షలు అని చెప్పేసి అది అట్లనే పెరుగుకుంటూ ఇంకొంచెం పోయింది. అట్లా ఆయన 13 లక్షల రూపాయలు కట్టిండు, 50 లక్షలు చూపిస్తుంది ఆయన అకౌంట్లో, బట్ విత్డ్రా చేయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే ఆ డాష్ బోర్డే ఫేక్ డాష్ బోర్డ్. ఫేక్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఆ డాష్ బోర్డ్ నుంచి వెళ్ళి వీళ్ళు మనీ విత్డ్రా బ్యాంక్ అకౌంట్కి వేసుకోవాలి జనరల్గా అయితే. సో వాళ్ళు క్రియేట్ చేసిన యాపే ఫేక్. మనం ఎప్పుడైతే రివర్స్గా మాట్లాడతామో నువ్వు మాతో రివర్స్ అయినావు అని చెప్పేసి బ్లాక్ చేసేస్తారు. ఒకసారి బ్లాక్ చేసిండంటే అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది వీఆర్ ఇన్ ట్రాప్. అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ వీడు కట్టిన పైసలు మొత్తం క్రిప్టో కరెన్సీస్కి మార్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటూ ఉంటారు. ఇమ్మీడియట్గా సార్ ఒక్కసారి క్రిమినల్ అకౌంట్లోకి డబ్బులు పోయినాయి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాటిని క్రిప్టోకి కన్వర్ట్ చేసి వాడేసుకుంటున్నారు, విచ్ నార్మల్ పీపుల్ కాంట్ ట్రేస్ అనమాట. క్రిప్టో అనేది ఏంటంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో లేదు కాబట్టి ఆటోమేటిక్గా దాని ట్రాన్సాక్షన్ని డీకోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల దాన్ని యూటిలైజ్ చేసేస్తారు.
ఓకే. యూటిలైజ్ చేసేయడం సింపుల్. బట్ ఏదో ప్రొడక్ట్ కొనేయడం కానీ, ఏదో హోటల్స్ బిల్ కట్టుకోవడం కానీ, అట్లా క్రిమినల్స్ ఇక వాళ్ళ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్ కదా, 100% తీసుకున్న డబ్బులు మళ్ళీ ఎక్కడ ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలనే దానిపైన ఒక క్లారిటీ ఉంది. అంతే. సార్ ఇప్పుడు ఈ ఏంటంటే మనం యాప్స్ ద్వారా బయట నుంచి ఎవరో తెలియకుండా టెక్నాలజీ రూపంలో చేయడం ఇవన్నీ చూస్తాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది హాస్టల్స్లో ఉంటుంటారు పిల్లలు. అవును సార్, అవును. సో హాస్టల్లో ఉన్న ఒక పిల్లోడి ఫోన్ నుంచి ఈ ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. సిమ్ కార్డ్ తీసి నా ఫోన్లో వేసుకుంటాను. ఆ సిమ్ కార్డు వాడి లైఫ్ మొత్తం మీ వాడి లైఫ్ మొత్తం వాట్సాప్ సేమ్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. వాడి ఫోన్ లాక్ అవసరం లేదు నాకు. వాడి ఫోన్ అక్కడ పెట్టేసి స్నానానికి వెళ్ళాడు అనుకోండి, మీకు అన్ని అకౌంట్లు కాంప్రమైజ్ అయిపోతాయి. వాడి వాట్సాప్, వాడికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మనం చూడొచ్చు కదా. అవును సార్, అబ్సల్యూట్లీ. దానికి ఇంకా దాని ప్రివెన్షన్ ఏంటి? ఏం లేదుగా. ఏం లేదు, ఇంకా చాలా సెక్యూర్గా ఉండాలి. ఎవరికి ఫోన్ మన నీడనే నమ్మకు అన్న సిచ్యువేషన్కి వచ్చేసింది ఇవాళ రేపు. సో ఆటోమేటిక్గా మీరు అన్నట్టు సిమ్ కార్డ్ తీసుకొని వేరే దాంట్లో వేసుకొని ఫస్ట్ 1 by 1 బైపాస్, జీమెయిల్ దగ్గర నుంచి ఫర్గాట్ పాస్వర్డ్, ఇంతకుముందు మీరు అన్నట్టు. అందుకే ప్రతిదానికి 2 step అథెంటికేషన్ అనేది నేను చెప్పిన. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినా కూడా ఇది ఏం చేస్తుంది అంటే జీమెయిల్ మీ ఇంకో డివైస్ పేరు చూపిస్తుంది అక్కడ. ఆ పడుకొని నిద్రలో ఉన్నాడు ఎవరిదైతే ఫోన్ ఉంటుందో ఆ పేరు చూపించి దాంట్లో ఒక ప్రాంప్ట్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి అంటది. అప్పుడు ఇక్కడ ఈ సిమ్ తీసుకున్నాడు కూడా లాకే. వాట్సాప్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది. మీరు ఏదన్నా డివైస్ చేంజ్ చేసి ఆండ్రాయిడ్ టు ఐఫోన్ షిఫ్ట్ అయినారు, లేదంటే ఐఫోన్ టు వేరే ఇంకేదో షిఫ్ట్ అయినారు, కొత్త ఐఫోన్ తీసుకున్నారు. సో మీరు ఫస్ట్ వాట్సాప్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ 2 step అథెంటికేషన్ అది కూడా అడుగుతుంది. మీరు ఆ 6 digits పాస్వర్డ్ కొడితే మాత్రమే మీకు వాట్సాప్ రన్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో అందుకే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 2FA ప్రతి దానికి ఎనేబుల్ చేసుకోవాలి సార్. కొన్ని ప్లేసెస్లో వల్నరబుల్, కాంటాక్ట్ నెంబర్స్ కానీ కొన్ని రకాల వాటికి వల్నరబుల్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్. బట్ 2 step వెరిఫికేషన్ అనేది అన్నిటికీ రన్ చేసుకుంటే మాత్రం ఆ సిచ్యువేషన్లో కూడా సేఫ్గా ఉండొచ్చు. సో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ బెంగళూరులో నేను ప్రత్యక్షంగా చూసిన కేసెస్ ఉన్నాయి. అటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి, వ్యూవర్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సింపుల్ సార్, 5,000 రూపాయలు ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేసేసుకున్నాడు. అంటే 5,000 ఈజ్ నథింగ్ బట్, అంటే చూసేటప్పటికి నార్మల్గా అనిపిస్తుంది, బట్ ఆ హాస్టల్లో ఉన్న అబ్బాయికి అదే ఇంపార్టెంట్ కదా. 5,000 కడితే 4 నెలల రోజులు అక్కడ హాస్టల్లో ఉంటాడు. సో ఈ సిమ్ తీసుకొని ఇంకో ఫోన్పేలో వేసేసుకొని, ఇంకో ఫోన్లో వేసుకొని దానికి ఫోన్పే క్రియేట్ చేసుకొని యూపీఐ పిన్ రీసెట్ చేసిండు వాడు. యూపీఐ పిన్ రీసెట్ చేసేటప్పుడు 2 ఆప్షన్లు. ఫస్ట్ వచ్చేసి వాడి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదైతే యాడ్ చేసుకుండో దాని నెంబర్ అడుగుతుంది, లేదంటే ఆధార్ కార్డ్ తోటి కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్ ఆధార్ కార్డ్ నెంబర్ తెలుసుకోవడం ఎంతసేపు, హాస్టల్ రూమ్లో ఉన్నాడు వాడు, పడుకున్నాడు కాబట్టి పర్స్ నుంచి చేసిండో వాడు ఎట్లా చేసిండో. బట్ ఫస్ట్ 24 hours బ్యాంకింగ్ సెక్టర్లో ఏం పెట్టారు, యూపీఐలో ఫస్ట్ 24 గంటల్లో 5,000 రూపాయలు మాత్రమే లిమిట్ పెట్టిండు. వాడు 5,000 వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు బయటికి. అంతే. వీడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, అంటే చూడడానికి మనకు సిల్లీగా అనిపిస్తుంది, బట్ అక్కడ వాడు పడ్డ ఇబ్బందికి వాడు వచ్చి కంప్లైంట్ చేసిండు, అది వేరే విషయం అయిపోయింది. అట్లా చిన్న అమౌంట్స్ అయినా సరే అది చాలా మందికి ట్రబుల్ చేసే ఇన్సిడెంట్ అనమాట. ఇట్ కెన్ బి హార్మ్ఫుల్ ఎనీ టైమ్. సో కొత్త యాప్స్ ఏమున్నాయి సార్? మన ఇంటర్వ్యూలో ఒక కొత్త యాప్ గురించి మీరు రీసెంట్గా మీరు ఫేస్ చేసిన, మీరు చాలా క్రైమ్స్ని అడ్రస్ చేస్తూ ఉంటారు, చాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ మధ్యలో మీరు అటెండ్ చేసిన కేసులకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఏమైనా చెప్తే వ్యూవర్కి అది ఒక అవేర్నెస్. జస్ట్ ఇప్పుడు పిఎం కిసాన్ యోజన ఒక యాప్ ఉంటుంది ఊరికే, అంటే ఫేక్ క్రియేటెడ్ యాప్. ఆ యాప్ మీకు వస్తుంది మీ ఫోన్లో డైరెక్ట్ వాట్సాప్లో, ఎవరో మీ ఫ్రెండే పంపిస్తారు, లేదా నా నెంబర్ నుంచే మీకు వస్తుంది. సేమ్ మీరు క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్ ఆ స్క్రిప్ట్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి మీ దాంట్లో ఉన్న కాంటాక్ట్స్కి ఇట్లాంటిది వెళ్ళిపోయి మీ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసే యాప్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ ప్రధానమంత్రి వికాస్ యోజన అని చెప్పేసి యాప్ ఉంది. ఐ విల్ షేర్ ద స్క్రీన్ షాట్, మనం వ్యూవర్స్కి చూపించచ్చు అది కూడా. అట్లాంటి యాప్స్ని క్లిక్ చేసినా కూడా వీ కెన్ గెట్ ఇన్ టు ట్రబుల్స్. సో ఇంతకుముందు ఇక టెలిగ్రామ్ అనుకున్నట్టయితే ప్రతిదీ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్, బెట్టింగ్ అయినా సరే, దాని తర్వాత ట్రేడింగ్ అయినా సరే, ఎక్కువ డబ్బులు కొంచెం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ పొందాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు దీంట్లో. సో రాంగ్ ఇంటెన్షన్తో డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళే ఈజీ టార్గెట్ అవుతారు, ఒక హబ్ అయిపోయింది. సో సమ్ టైమ్స్ వాళ్ళ డేటా కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో వల్నరబుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ అది ఇది చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. సో మీరు ఈ బెట్టింగ్ యాప్లో ఇది చేయండి, నా ప్రిడిక్షన్స్ని నమ్మండి, నేను కట్టినట్టే మాకు వచ్చినట్టే మీకు డబ్బులు వస్తే, నేను కారు కొన్నా, ఫ్లాట్ కొన్నా, బిల్డింగ్ కొన్నా, విల్లా, అవును చాలా చూస్తున్నాను అవి, చూస్తూ ఉంటాం. సో మా లెక్కనే మీకు వస్తాయి అది ఇది అని చెప్పేసి డెమో యాప్స్ చూపిస్తారనమాట. ఆ డెమో యాప్ అయిందంటే ముందే ప్రీవియస్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మనం ఎంత చెప్తే అంత. డెమో కదా మనం జనాలకు చూపించడానికి, ఆ డెమోలో మనం ఏది చెప్తే అది జరుగుతూ ఉంటుంది. సేమ్ ఒకనొక టైంలో థియేటర్ల బయట గేమ్ ఆడిపించడం, 3 ముక్కలు ఆటలు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది సార్. అంతే.
యా, డేటింగ్ యాప్స్, టిండర్ యాప్. రీసెంట్ క్రైమ్ ఏంటంటే హైదరాబాద్లో సార్ టిండర్ యాప్లో కొంతమంది ఆడపిల్లలు వచ్చి అక్కడ కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసి ఆయన తీసుకెళ్ళి ఒక పబ్కి వెళ్తారు. పబ్కి వెళ్ళి ఆయన విపరీతంగా బిల్ చేయిస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇది ఆ పబ్ వాళ్ళు ఆడపిల్లల ద్వారా టిండర్ యాప్లోకి వచ్చిన వాళ్ళకి వేసిన ట్రాప్. దిస్ హ్యాపెండ్ ఎవ్రీవేర్ సార్. విశాఖపట్నంలో జరిగింది, బెంగళూరులో జరిగింది, ఢిల్లీలో జరిగింది, ఎక్కడైనా సరే ఇట్స్ ఎ న్యూ ట్రెండ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఓ మంచిగా అమ్మాయి కనెక్ట్ అవుతుంది, ఓ అబ్బాయి వాడు ఏదో ఒక మూడ్లో ఉండి ఒక్కడే సింగిల్గానో లేకపోతే ఇద్దరో కలిసి ఓ పబ్కి పోయిర్రు అంటే ఇమ్మీడియట్గా ఒక అమ్మాయి వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, మాట కలిపేసి. సో లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్ టుగెదర్, మేము ఇద్దరమే వచ్చినాం, మీరు ఇద్దరే ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నట్టు చేసుకొని బిఫోర్, అంటే ఇదంతా ఒకప్పుడు జనరల్ క్రైమ్ ఇది. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సేమ్ మీరు అంటున్నట్టు అప్లికేషన్స్లో ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇది టిండర్ అనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. క్లబ్ హౌస్ అని ఒక అప్లికేషన్ ఉంది, ఆడియో చాటింగ్స్ అప్లికేషన్స్ చాలా వచ్చినాయి. ఈవెన్ ట్విట్టర్లో కూడా ఆడియో చాటింగ్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అని ఒక అప్లికేషన్ ఇప్పుడు విపరీతంగా వాడుతారు జనాలు. స్నాప్చాట్లో ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం చూసేయచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నాప్లో ఫ్రెండ్ అయిపోయారు అంటే ఈ అబ్బాయి డే టు డే లైఫ్లో నిద్ర లేచిన దగ్గర నుంచి వెళ్ళి అప్డేట్స్ పెడతా ఉంటాడు. వాడి బైక్ ఏంటిది, వాడి కార్ ఏంటిది, వాడి ఇల్లు ఏంటిది, వాడు తినే తిండి, వాడు డైలీ పోతున్న హోటల్, రెస్టారెంట్, వాడు తాగుతున్న మందు, ప్రతి ఒక్కటి స్నాపులు పెడతా ఉంటారు. ఈ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత వాడు ఈజీ వల్నరబుల్ టు అదర్ పర్సన్. ఓకే. సో అమ్మాయిలు అట్లా ఒక 4 రోజులు ట్రాప్ చేసిర్రు. ఒక ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాంటి ఫేక్ పీపుల్ ఒక 4 రోజులు పర్సన్ని చూసి ట్రాప్ చేసిర్రు అంటే దే విల్ ఇన్వైట్ టు ద పబ్. ఐ వాంట్ టు మీట్ యూ అదే అని చెప్పేసి మాట్లాడి దే విల్ ఓన్లీ ఇన్వైట్ టు ద పబ్ కానీ రెస్టారెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. పోయిన తర్వాత ఇక అమ్మాయి పిలిచిన తర్వాత మనోడు పోయిన తర్వాత కొంచెం డబ్బుల గురించి ఆలోచించాడు, కొంచెం హై లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి దే విల్ ఆర్డర్ సమ్ కాస్ట్లీ డ్రింక్స్. అది తాగినా తాగకపోయినా దాని బిల్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. సో దాని తర్వాత కావాలని కొన్ని బిల్లింగ్స్ డబల్ త్రిబుల్ టైం గడుస్తున్న కొద్దీ బిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 10,000 12,000 బిల్ చేసేసి ఈమె ఏదో ఫోన్ మాట్లాడుకుంటా బయటకు వెళ్ళిపోతుంది. నాకు ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తుంది. ఇంట్లోంచి వెళ్ళి ఫోన్ వచ్చింది, అన్నయ్య ఫోన్ చేసిండు, దొరికిపోయినట్టున్నాం, అది ఏదో చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బిల్లు మొత్తం మనోడు చూసుకునేసరికి 3,000 బడ్జెట్ పెట్టుకొని 5,000 బడ్జెట్ పెట్టుకొని వాడు పోయిందంటే 15,000 20,000 బిల్ అవుతుంది. అప్పుడు టెండర్ కనపడుతుంది. అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని మళ్ళీ కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి సార్ ఆన్లైన్లో ఇట్లనే. ఇంకా నెక్స్ట్ కమింగ్ దాంట్లో మనం హ్యూమన్ ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుంది, విమెన్ ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుంది, ఫేక్ వెబ్సైట్లు కొన్ని క్రియేట్ అయ్యి ఎస్కార్ట్ సర్వీసెస్ ఆఫర్ చేసేసి ఇంటర్నెట్లో డబ్బులు తీసుకొని వాడిని, ఒక అబ్బాయి ఉన్నాడు ఫర్ సపోజ్. ఎస్కార్ట్ సర్వీసెస్ ఉన్నాయా? మేము ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీసెస్ అని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. సో Skoka.com అని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. దీంట్లో ఏం చేస్తారంటే జనాలు జనరల్గా అమ్మాయి ఫోటోతో పాటు పోస్ట్ చేస్తారు ఓ ఫోన్ నెంబర్, అదే ఇంతకుముందు చెప్పినట్టు డమ్మీ అదర్ స్టేట్ నెంబర్. దానికి వాట్సాప్ ఉంటుంది, వీడు అప్రోచ్ అవుతాడు, వాడికి ఫోటోలు పంపిస్తారు. అడ్వాన్స్ అమౌంట్ ఎంతో 3,000-5,000 కొట్టమంటారు. కొట్టిన తర్వాత బ్లాక్ చేసేస్తారు. వాడు పోయి కంప్లైంట్ ఇచ్చుకోలేడు, నేను ఈ సర్వీస్ కోసం పోతే నన్ను బ్లాక్ చేసిర్రు అంటే వాడే ఫస్ట్ క్రైమ్. సో వాడు బయటికి రాలేడు. ఇంకొంతమంది దగ్గర హోటల్స్ బుక్ చేయించి అక్కడికి వచ్చిన తర్వాత వాడి దగ్గర నుంచి వెళ్ళి అన్ని లాక్కొని వాడిని పంపించిన రోజులు, కేసులు కూడా మనం డీల్ చేసినవి ఉన్నాయి సార్. సో అప్పుడు ఇటువంటి యాప్స్ అన్నిటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు సార్? అంటే బ్లాక్ చేస్తున్న కొద్దీ మళ్ళీ వస్తూ ఉంటాయి అప్లికేషన్స్. గవర్నమెంట్ ఎప్పటికీ బ్యాన్ చేస్తూనే ఉంటుంది. ఎస్కార్ట్ సర్వీసెస్ అనేది నేను ఎప్పుడు నాకు 13-14 ఏళ్ల క్రితం మేము ఛానల్స్లో నిఘాలు చేసినవి అవి చూసాం. లొకాంటో అనే వెబ్సైట్, లొకాంటో అనే వెబ్సైట్, చాలా వెబ్సైట్. ఇప్పుడు సేమ్ అదే ట్రెండ్ టెలిగ్రామ్లోకి వచ్చేసింది. ఓకే. కాల్ కలిసిన హైదరాబాద్ ఇట్లాంటి అప్లికేషన్స్ ఇట్లాంటి కొట్టేసినాం అంటే టెలిగ్రామ్లో ఛానల్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ ప్రొవైడర్స్ నెంబర్స్ వస్తాయి. మేబీ స్పా రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి ఆన్లైన్లో. ఆన్ ద నేమ్ ఆఫ్ స్పా దే డూ ఆల్ అబ్సినిటీ యాక్టివిటీస్ అనమాట. సో ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్లు ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని జెన్యూన్ సర్వీసెస్ ఉంటే కొన్ని మ్యాక్సిమం 90% ఆఫ్ ఫేక్. అబ్బాయి నుంచి ఎట్లయితే మనీ ఎక్స్టార్ట్ చేస్తారో, ఎక్స్టార్షన్ జరిగిన నెక్స్ట్ మినిట్ వాడు బ్లాక్, లేదా మనకి రెస్పాండ్ అవ్వరు, లేదా నువ్వు ఈ సర్వీసెస్ ఆప్ట్ చేసుకుంటున్నావు అని నీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తున్నా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఇంకా డబ్బులు కూడా అడగచ్చు. ఎవ్రీవేర్ దే ఆర్ లాక్డ్ అనమాట. సో ఇప్పుడు మనం బయట సొసైటీలో ఏం క్రైమ్ జరుగుతుందని సీసీ కెమెరాలు పెడుతున్నారు, అక్కడక్కడ పోలీసులు ఉంటున్నారు, ఫిజికల్గా ఇదంతా చేస్తున్నారు. బట్ ఇంటర్నెట్లో జరుగుతున్న ఈ క్రైమ్ని మానిటర్ చేయడం కోసం డిపార్ట్మెంట్ వైపు నుంచి నిఘా ఉందా అసలు? 100% ఉంది సార్. డిపార్ట్మెంట్ ఈజ్ లుకింగ్ ఎవ్రీవేర్.
సైబర్ పోలీసింగ్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. ప్రతి ప్లేస్లో ఇన్విజిబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. చేస్తున్నట్టు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. కాకపోతే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు గ్యాంగ్లను బస్ట్ చేస్తూ ఉంటారు. లిటిల్ టైం టేకింగ్ కూడా సార్, ఎందుకంటే వాళ్ళకి కూడా అన్నీ సహకరించాలి. సో చాలాసార్లు వాళ్ళు కూడా పేమెంట్స్ చేస్తారు కావాలని, ఆ క్యాండిడేట్ని లొకేషన్కి రావడానికి. ఇట్లాంటి డెకా ఆపరేషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతూ ఉంటాయి. సెంట్రల్ అయినా సరే, స్టేట్లో అయినా సరే, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దట్టు హైదరాబాద్ పోలీస్ ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ అన్నట్టు. తెలంగాణలో చాలా ప్లేసెస్లో దే ఆర్ డూయింగ్ ఇట్. సో చాలా కంపెనీస్, ఇంతకుముందు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నాం, చాలా కంపెనీస్ సైబర్ అటాక్స్కి అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కాదు, చిన్న చిన్న కంపెనీస్ చాలా అటువంటి సైబర్ అటాక్స్కి గురవుతున్నాయి. సో అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి సంబంధించిన ఫోన్ల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని సైబర్ అటాక్స్ చేయడం, వాళ్ళ అకౌంట్స్ చేయడం, ఇవి చాలా చూస్తున్నాం. రైట్ సార్. ఫస్ట్ థింగ్ ఏంది సార్ అంటే 2 రకాల అటాక్స్. ఒకటి వచ్చేసి ర్యాండమ్, అంటే అది ఈ కంపెనీ ఆ కంపెనీ అనేది సంబంధం లేకుండా సైబర్ క్రిమినల్స్ ఏదో ఒక రకంగా వాళ్ళ డేటాను థెఫ్ట్ చేయడం, వాళ్ళ నుంచి ఏదైనా డబ్బులు, దాని తర్వాత వాళ్ళకి ఏదో ఒక రకమైన థ్రెట్ని వాళ్ళకి ఇవ్వడం, ఇది ర్యాండమ్. ఇంకోటి ఏంటంటే